అందరికీ నమస్కారం అండి. కొత్తిమీర పుదీనాతో చట్నీ చేస్తున్నాను ఎండుమిర్చితో. చాలా బాగా వచ్చిందండి చట్నీ అనేది. ఇవన్నీ పాడైపోతుంది ఈ మధ్య, కొంచెం కుదరలేదు. కొత్తిమీర కొంచెం ఎల్లో షేడ్ వచ్చింది, అయినా బాగుంది. టేస్ట్ అయితే మారదండి, చట్నీకి బాగుంటుందని చట్నీ చేసేసాను సింపుల్గా. కొత్తవి ఎండుమిర్చి అండి, ఓ 10 తీసుకున్నాను. కొంచెం ధనియా, కొంచెం మెంతులండి, చిటికెడు మెంతులు. ఇవి మనం వేపుకుందామండి. కొంచెం ఆయిల్, కొంచెం నువ్వులు, అవి కొంచెం ఆయిల్ తీసుకొని, ఎక్కువ తీసుకోలేదండి, ఈ క్వాంటిటీ సరిపోతుంది అంతా కూడా. ఎక్కువ ఆయిల్ లేకుండా చట్నీ అంటే అసలు ఆయిల్ అనేది ఎక్కువ రాకూడదు, వాటికి సరిపోతుందండి. ఇప్పుడు ధనియా, మెంతులు ఇవన్నీ వేసుకుందాము. లాస్ట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇవంతా కూడా కొంచెం వేగాలండి, నీట్గా వేగేసేస్తే దీంట్లోనే నేను జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు కొంచెం. ఇప్పుడు మళ్ళీ వెంటనే కూడా కొత్తిమీర పుదీనా కూడా దీంట్లోనే వేసుకొని వేపుతున్నానండి. ఎక్కువ కూడా వేగన అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. ఇంకా కొద్దిగా వేగాలి. తీసేస్తున్నానండి, కొంచెం వేగితే తీసేస్తాను. తీసేసి ఇంకా అలా ఉంటే సరిపోతుంది, టేస్ట్ మారకుండా ఉంటుందండి, చాలా బాగా వస్తుంది. దానికి కావాల్సిన ఇంకా చింతపండు, కొంచెం ఒక స్పూనున్నర ఉప్పు తీసుకున్నానండి, సరిపోయింది నాకు. ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లి, ఎక్కువ అవసరం లేదు. మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. అవన్నీ వేసి మిక్సీ పట్టే, కొంచెం మళ్ళీ ఎండుమిర్చి వేసాను. కచ్చాపచ్చా పట్టుకుంటే మన రోట్లో దంచుకున్నట్టు వచ్చుద్దండి పచ్చడి. కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. ఇక అదిగోండి, ఇప్పుడు దాంట్లో మనకి ఇవి కూడా కొత్తిమీర అవన్నీ వేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. ఇది పట్టుకున్నాక ఉల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ వేస్తే ఉప్పు చూసుకోవాలండి. ఇంకంతా అయిపోయాక చూశాను నేను, అయిపోయిందండి. బాగా అండి, బాగా వచ్చింది, చాలా బాగా. ఉంటాను.